హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు మటుకు మా ఇంట్లో పుట్టగొడుగులు చికెన్ అయితే కూర అయితే తయారు చేసుకున్నాం. మా ఛానల్ని మటుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పుట్టగొడుగుల కూరకు కావాల్సిన పదార్థాలు: ఒక 100 రూపాయల చికెన్, పుట్టగొడుగులు అయితే శుభ్రంగా కోసేసి కడిగేసి పక్కన పెట్టేసిన, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని అయితే ఎర్రగడ్డలు, దీంట్లో మటుకు అల్లం, తెల్లగడ్డ, టమాటాల పేస్ట్, ఎర్రగడ్డల పేస్ట్ అనమాట. తర్వాత అయితే కారము, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, తర్వాత అయితే నూనె. ఫ్రెండ్స్, పొయ్యి అయితే వెలిగిద్దాము. తర్వాత అయితే కుక్కర్ పెట్టేసి, కుక్కర్ అయితే వేడెక్కింది, నూనె అయితే వేసుకుందాము. నూనె అయితే కొద్దిగా ఎక్కువనే వేస్తా, సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మసాలా అయితే పట్టి పెట్టినాం కదా, ఆ మసాలా అయితే నూనె కాగింది, వేసుకుందాము. ఈ మసాలా అంతా మంచిగా వేగనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కానీ వేసుకుందాము. టమాటా పేస్ట్లో మంచిగా వేగనిద్దాము, కలర్ వచ్చేదాకా. మంచిగా ఇదైతే మసాలా అంతా మగ్గినాక కారం, మసాలాలు అవన్నీ వేసుకుందాము. అల్లం, తెల్లగడ్డ పేస్ట్ అయితే మంచిగా వేగింది అనమాట. ఇంకా చికెన్ అయితే వేసుకుందాము. చికెన్ అయితే వేసుకున్నాము. చికెన్ అంతా మంచిగా కలిపేద్దాము. చికెన్ అంతా మగ్గనిచ్చి తర్వాత అయితే పుట్టగొడుగులు అయితే వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మగ్గనిద్దాము, దగ్గరికి అవుతుంది. చికెన్ అయితే మంచిగా మగ్గింది కదా, ఇంకా పుట్టగొడుగులు అయితే వేసుకున్నాము. కూర అంతా మంచిగా మగ్గింది అనమాట. ఇంకా పుట్టగొడుగులు కానీ వేస్తే బాగా మగ్గిపోతుంది. ఇవన్నీ వేసినాక బాగా మగ్గనిచ్చి కారం అవన్నీ వేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు కానీ వేసిన, ఎందుకంటే అవి వేస్తేనే కదా ఉడికేటప్పుడు మంచి వాసన అనేది వచ్చేది. ఇవన్నీ అయితే దగ్గర గానిద్దాము. ముందే కారం అని చేస్తే గట్టిగా అయిపోతుంది, మగ్గదనమాట. మూత పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే మగ్గింది కదా, నీళ్ళన్నీ ఊరినాయి కదా. ఇప్పుడైతే కారము, ఉప్పు ఇవన్నీ అయితే వేస్తున్నాము. వేసి కలబెట్టేద్దాము. ఇప్పుడు వేసి మంచిగా కలబెట్టేసి బాగా ఉడకనిద్దాము. ఈ నీళ్ళతోనే ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ అయితే వచ్చింది కదా కూర అయితే. ఇంకా ఉడికితే మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. మూత పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నీళ్ళు అయితే వేయలేదు, ఈ నీళ్ళతోనే ఉడకనిద్దాము. ఒక 2 విజిల్ అయితే పెడతా. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే మంచిగా ఉడికిపోయింది అనమాట. చికెన్ కానీ పుట్టగొడుగులు కానీ మంచిగా అయితే ఉడికిపోయింది. ఉప్పు కానీ బాగా సరిపోయింది. ఇంకా పొయ్యి కింద అయితే ఆఫ్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే అయిపోయింది. కూర అయితే టేస్ట్ చేస్తా ఇట్లా. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది కదా. కొత్తిమీర, కరివేపాకు అయితే వేసిన, కలబెట్టేసి టేస్ట్ అయితే చేస్తా. ఎలా ఉందో మీకైతే చెప్తా. వేడి వేడి అన్నం, పుట్టగొడుగులు, చికెన్ అయితే తయారు చేసిన. టేస్ట్ బట్టి వీడియో మటుకు మా పెద్ద కూతురు అయితే తీస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కానీ మంచిగా ఉడికింది. రండి ఫ్రెండ్స్.
సూపర్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. నిజంగా చెప్తాను, మీరు కానీ తయారు చేసుకొని తినండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పలేనా? బాయ్ చెప్పు. ముద్దు పెట్టాను, ముద్దు పెట్టాను, అక్క వాళ్ళకి ముద్దు పెట్టాను.